నమస్తే దోస్తులు. ఈరోజు మనం ఒక క్రికెటర్ గురించి మాట్లాడుకుందాం. ఆయన పేరే నిషాంత్ సింధు. ఏప్రిల్ 9, 2024న పుట్టిన ఈ పోరడు ఇప్పుడు హర్యానా టీం తరపున ఆడుతూ గ్రౌండ్లో దుమ్ము లేపుతుండు. అసలు విషయం ఏందంటే మనోడి ఆట చూసి చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఫిదా అయిపోయిండ్రు. అందుకే 2023 ఐపీఎల్ వేలంలో గట్టి పైసలు పెట్టి మనోడిని కొనేసిండ్రు. ధోనీబాయ్ టీంలో అంటే మామూలు విషయం కాదు కదా. నిషాంత్ గాడి క్రికెట్ ముచ్చట చూస్తే 2022 ఫిబ్రవరిలో రంజీ ట్రోఫీలో త్రిపుర మీద ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడి తన అరంగేట్రం చేసిండు. అక్కడితో ఆగకుండా అదే ఏడాది ముస్తాక్ అలీ ట్రోఫీలో సర్వీసెస్ మీద టీ20 మ్యాచ్, అట్లానే నవంబర్లో విజయ్ హజారే ట్రోఫీలో కేరళ మీద లిస్ట్ ఏ మ్యాచ్లో ఆడి తానేందో నిరూపించుకున్నాడు. అంతేకాదు దోస్తులు, మనోడు ఇండియా అండర్-19 టీంలో కూడా సూపర్గా ఆడిండు. 2022 వరల్డ్ కప్లో, ఆసియా కప్లో ఇండియా గెలిచేందుకు తన వంతు సాయం చేసిండు. ఇక 2023 దులీప్ ట్రోఫీలో అయితే నార్త్ జోన్ టీం తరపున ఆడి నార్త్ ఈస్ట్ జోన్ మీద ఏకంగా 150 రన్స్ కొట్టిండు. అబ్బో, ఆ సెంచరీ చూస్తే ఎవరైనా సలాం అనాల్సిందే. ఆ తర్వాత ఇండియా ఏ టీంకి సెలెక్ట్ అయ్యి ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్లో కూడా తన పవర్ ఏంటో చూపించిండు. మొత్తానికి మన నిషాంత్ సింధ్ హర్యానా నుంచి వచ్చి ఇప్పుడు ఇండియా గర్వపడేలా ఆడుతుండు. మున్ముందు ఈ పోరడు ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి మరి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. అట్లానే మరిన్ని క్రికెట్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఉంటా మరి.